నిత్య, ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు సినిమా రిలీజ్ కోసం, అండ్ అలాగే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సినిమాలో? చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. అండ్ 12th అన్నారు, మళ్ళీ 19కి వెళ్ళింది, ఇంకా కొన్ని డేస్ వెయిట్ చేయాలా అనిపించింది. నెక్స్ట్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే, నా క్యారెక్టర్ పేరు సోని. ఇందులో నాకు అన్నయ్యలు ఇద్దరు, మమ్మీ డాడీ, వీళ్ళందరూ లైక్ అనేది టోటలీ డిఫరెంట్ అనమాట. చాలా వేరియేషన్స్ ఉంటాయి. మాది కూడా డిఫరెంట్ వేరియేషన్స్తో ఉండే క్యారెక్టర్. అన్ని క్యారెక్టర్స్ కొంతమందికి కనెక్ట్ అవుతాయి, అంటే లైక్ ఒక క్యారెక్టర్ ఒక్కొక్కరికి కనెక్ట్ అవుతుంది. సో అలాంటి క్యారెక్టర్స్ అనమాట ఇవి. నాది కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, చాలా ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్. అసలు నేను ఎలా వచ్చాను, ఎలా... ఇప్పుడు ట్రైలర్లో హీరోని చూస్తే అర్థమైపోయింది, దట్స్ అ వెరీ ఛాలెంజింగ్ క్యారెక్టర్. Yes, ఎన్నో ఎమోషన్స్ చూపిస్తూ ఉన్నాడు క్యారెక్టర్లో. సో అలాంటి క్యారెక్టర్ పక్కన మీరు నిలబడి మీరు యాక్టింగ్ చేయాలి. సో ఎంత ఛాలెంజింగ్గా అనిపించింది? ఏవైనా సీన్స్, నేను ఇది ఇంకొంచెం బెటర్గా చేసింటే బాగుండేది, ఈ సీన్ చాలా బాగా చేశాను అనేవి ఏవైనా అనిపించాయా? అంటే లైక్ రాజేంద్ర ప్రసాద్ గారు రామ్ గారికే కాదు, అందరికీ సపోర్టివ్గా ఉన్నారు, అందరికీ నేర్పించారు. ఈవెన్ ఏమైనా డౌట్ వచ్చినా సరే మాకు ఆయన్ని అడిగే కంఫర్ట్ జోన్ ఇచ్చారనమాట. అండ్ ఈవెన్ మేము అడగకపోయినా మేము ఏమైనా తప్పు చేస్తే దాన్ని కరెక్ట్ చేయడం, ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది, ఇక్కడ నువ్వు ఈ గ్యాప్ ఇవ్వాలి, ఎమోషన్ ఇక్కడ ఇవ్వాలి. సో హీస్ వెరీ సపోర్టివ్, చాలా సపోర్ట్ చేశారు. సో ఆయన హెల్ప్తో అండ్ డైరెక్టర్ గారి హెల్ప్తో, అందరి హెల్ప్తో చాలా బాగా చేసాం. ఓకే.